ఆ బాబు ఎవరో కాదు, మేడారంలో భక్తులందరూ బాగుండాలి, వచ్చే భక్తులందరూ బాగుండాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి ఎవరినైతే దీవించిండో పూజారి, ఆ పూజారి వాళ్ళ కొడుకు మేడారం చుట్టూన్న దిమ్మెలు అంటే నాసిరకంతో కట్టిర్రా మరి దేంతో కట్టిర్రు అని చెప్పి నేను ఆ రోజు ఒక వీడియో కూడా చేసిన. అవినీతి జరిగింది ఖచ్చితంగా, మీదనే పనులు చేస్తున్నారు. 2037 వరకు ఉంటాన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద కట్టడం ఎందుకు మేడారం అని చెప్పి ఒక వీడియో కూడా చేసిన నేను. కానీ దానికి ఎవరు స్పందించలేదు. అంటే ఇప్పుడు చూసిర్రా, ఆ రోజు స్పందించి ఉంటే, ఆ రోజు కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఇంతటి ఘోరం జరగపోయేది కదా. ఇప్పుడు ఆ బాబుకి ఎవరు దిక్కు కావాలి? అక్కడ ఉన్న సీతక్క దిక్కు కావాలనా, లేకుంటే ఆ దానిలో పంచుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ వస్తాడా, లేకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి సారు ఆ బాబుకు సపోర్ట్గా నిలబడతాడా? మరీ గింత ఘోర 250 కోట్లు పెట్టి మేడారం డెవలప్మెంట్ చేసిన అని చెప్పారు కదా. 4 రోజులకే దిమ్మెలు కూలుతాయా? 4 రోజులకే చుట్టూ ఉన్న ఆ కమ్మెలలు కూలుతాయా? ఆ చిన్న బాబు కాలు మీద పడితే కాలు నుజ్జు అయిపోయింది కదా. 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ఉంటా అని చెప్పారు కదా. ఎందుకు అనవసరంగా అంత స్పీడ్గా ఎందుకు కట్టిరు మేడారం అని చెప్పి? టైం తీసుకొని నాసిరకమైన పనులు చేసుకుంటూ అక్కడ రోడ్లు చూస్తే కూడా రోడ్లు మీరు వచ్చే కాలు దుమ్ముకే లేచిపోయినాయి కాలు రోడ్లు అయితే. మీ ఎమ్మెల్యేలు వచ్చినటువంటి ఆ స్పీడ్కే ఆడున్న రోడ్లు మొత్తం లేచిపోయినాయి. ఆ వీడియో కూడా మేము చేసినాం ఆల్రెడీ. ఎవరు నమ్మలే, ప్రభుత్వాన్ని విమర్శిస్తారని చెప్పి మా మీద ఇంకా ఉల్టా క్వశ్చన్లు వేసిర్రు. మరి ఈ బాబుకు ఇప్పుడు ఎవరు దిక్కు కావాలి? కనీసం సీతక్క ఒకసారి నా పోయి చూసింది ఆడికి? అందరిని దీవించే పూజారి కొడుక్కి అంత ఘోరం అయితే ఒకసారి సీతక్క పోలేదు, ఒకసారి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి పోలేదు ఇంతవరకు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంతవరకు ఒక నాయకుడు కూడా పోయి పరామర్శించలేదు ఆ బాబును. చిన్న బాబు, ఏం తెలియని వయసులో ఆ బాబు నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు, సీతక్కనే కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ నాయకులే కావచ్చు, ఎవరైనా పోయి ఆ బాబును ఆదుకోవాలని చెప్పి మా ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం. దయచేసి అక్క సీతక్క ఒకసారి వెళ్ళి చూడక్క. చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ.